ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT అనుబంధం మున్సిపల్ జిల్లా కమిటీ నుండి చెప్తున్నదంటే గత 15 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులకు చలి ఎక్కువ ఉంది, స్వెటర్లు ఇవ్వాలని కడప కమిషనర్ గారికి మరియు అడిషనల్ కమిషనర్ గారికి మేము వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ ఆ రోజు మటుకు షాంపిల్స్ తెచ్చి చూపించారు, కానీ మాత్రం కార్మికులు మటుకు ఇప్పటి వరకు స్వెటర్లు ఇచ్చిన పాపాన పోలేదు. ముఖ్యంగా ఏమంటే గండి, లింగంపల్లి, బుగ్గ, మణిగనమ కింద ఉండి పనిచేసే వాళ్ళు, పొద్దున్నే లైట్లు ఆఫ్ చేసుకునే వాళ్ళు, హార్టికల్చర్లో పనిచేసే వాళ్ళు మరియు ఇతరత్ర కార్మికులు నిరంతరము కడప కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువ ఉండడము, రాత్రి 9 మంచు కుర్చడము, అందరికీ జ్వరాలు, జలుబులు రావడము జరుగుతుంది. ఒక కమిషనర్ గారు కానీ, ఒక అడిషనల్ కమిషనర్ కానీ చెప్పినా కూడా ఒక ఏఈ గారు పట్టించుకోవడం లేదంటే ఎంత ఇదిగా ఉందో మీరే గమనించాలా. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దృష్టిలో ఉంచుకొని కార్మికులు చలిలో పని చేస్తున్నారు, వీళ్ళు మా కార్మికులు, వీళ్ళు పని చేస్తున్నారు, వీళ్లకు స్వెటర్లు ప్లస్ రెయిన్ కోట్లు కలిపి ఇస్తామని చెప్పారు, ఇవి ఇవ్వాలని కోరుచున్నాము. లేని పక్షంలో సోమవారం నుంచి మున్సిపల్ కార్మికులందరము ఆందోళనకు వెళ్తామని తెలియజేస్తున్నాము. నా పేరు గోపి, మున్సిపల్ జిల్లా కోశాధికారి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT అనుబంధం మున్సిపల్ జిల్లా కమిటీ.